అనిచెడు వెంకటేశ్వరరావు. వెంకటేశ్వరరావు గారు. చంద్రబాబు నాయుడు వచ్చి 5 నెలలు అవుతుంది కదా, ఎలా ఉందంటారు? మాకు బాగానే ఉంది మరి. ఉన్న వాళ్ళకి ఎలా ఉందో మాకు తెలియదు కానీ మరి అంటే ఏ విధంగా బాగుందంటారు? మాకు వ్యవసాయంకే అది వ్యవసాయానికి. వ్యవసాయానికి మరి వ్యవసాయానికి జగన్ ఉన్నప్పుడే బాగుండేది అంట కదా. జగన్ ఉన్నప్పుడు ఉండేది ఒక ముందులో ఏడిపించాడు రైతుల్ని. తర్వాత 15 రోజులకి 20 రోజులకి డబ్బు పడిపోయింది. ఇంకా 3 సంవత్సరాలు ఉండగా పడిపోయేది. ఓకే. ఇప్పుడేమో రైతుకి మిల్లుకి ఇచ్చేయడు కానీ గొడవ లేదు కదా మాకు. ఇప్పుడు బాగుందంటారు అయితే. బాగుంది. మరి ఇస్తానన్న పథకాలు ఏమైనా వస్తున్నాయంట అమల్లోకి? అలాగే వస్తాయి లేని ఎక్కడ వస్తాయి మనకి. రైతుకి బొర్రాజు అన్నాడు ఇంకా వేయలేదు. మరి వేస్తాడు మానేస్తాడు. మరి గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాడు ఇస్తున్నారు. పింఛన్ వస్తుందా మీకు? లేదండి 50 సంవత్సరాలు పింఛన్ అన్నారు కదా. మాకు ఉండదు. మీకు ఉండదంట. మాకు బీసీ వాళ్ళకు ఉంటాయి, మాకు ఉండవు. మరి ఇసుక ఫ్రీగా ఇస్తానన్నాడు, ఏమైనా అందుబాటులోకి వస్తుందంటారు? ఇచ్చాడు కదా ఇప్పుడు వస్తుందా? వస్తుంది. మరి అందట్లేదు. నిన్న నుంచి గోపాలపురం ర్యాంప్ ఇచ్చాడు. గోపాలంక ర్యాంప్ ఇచ్చాడు. కూలీలు తోటే ఎగుమొద్దు మిషన్ లేవు. అందుబాటులోకి రావట్లేదు, ఇబ్బంది పడుతున్నారు జనాలు. ముందులో మరి అమ్ముకున్నాడు కదా అక్కడ పైన. వాళ్ళు అలకాలం చేశారు. అప్పటి నుంచి మళ్ళీ ఇప్పుడు రొటేషన్ అయిపోతుంది. రొటేషన్ అయిపోతుంది. బాగుంది ఇప్పుడు వరకు. బాగా మరి గతంలో ఎలా ఉండేదండి పరిపాలన కానీ పథకాలు కానీ? గతంలో మాకు పరిపాలన మాకు ఏం తెలియదు. ఇంకా చాలా పొద్దున్నే పోతాం, అందరూ వస్తాం, ఏం తెలుస్తాయి మాకు. అంటే పథకాలు ఏమైనా అందుకున్నారా గతంలో? గతంలో చంద్రబాబు నాయుడు అమ్మఒడి వేసేవాడు, పిల్లలకి వేసేవాడు, మరి రైతుకు వేసేవాడు. ఇది వచ్చాక మరి 5 సంవత్సరాలు 6 నెలలు వస్తుందో 7 నెలలు వస్తుందో మరి ఇంకేం లేవు. మరి వేస్తారో ఏరో మనకు తెలియదు. పవన్ కళ్యాణ్ గెలిచాక ఎలా చేస్తున్నారంటారు? అది రాజీవులో తెలుస్తుంది మనకు తెలవయి. అంటే ప్రజల్లో ఏమైనా మమేకం అవుతున్నారా? ప్రజల్లో ఏమనుకుంటలేదు మరి. బాగానుంది మరి ఇప్పుడు మట్టుకి. ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చానన్నాడు కదా. మరి రాజకీయాల్లోకి వచ్చాడు బాగానుంది మరి. మరి ఉండగా ఏమవుతుందో మనకు తెలుసు. ఇప్పుడు పెంచితేనే బాగానుంది. మరి నిత్యావసర రోజులకి వెళ్ళి తగ్గిస్తానన్నాడు చంద్రబాబు నాయుడు వచ్చాక. తగ్గించాడు కదా మరి. 99 రూపాయలు అన్నాడు, తగ్గించాడు. 120 రూపాయలు 120 రూపాయలు ఇచ్చాడు. క్యారెట్లు తగ్గించలేదు. మధ్య రేట్లు. అది 99 రూపాయలు అన్నాడు, 99 రూపాయలకి ఇస్తున్నాడు కదా. ఏముందన్న అనవసరం కదా. 99 రూపాయలు అన్నాడు, అదే ఇస్తున్నాడు. అది మరి ఉన్న రేట్లు మరి క్యారెట్ల రేట్లు తగ్గితే తక్కువ వెళ్దాం. గతంలో అలా ఉండి ముందు కానీ గతంలో అంతే. ఇంకా గతంలో ఇదే రేట్లు, అప్పుడు అదే రేట్లు, ఇప్పుడు అదే రేట్లు. అంటే నేను అడిగేది ఏంటంటే ఈ నూనె ప్యాకెట్ కానీ ఉల్లిపాయలు కానీ రేట్లు ఎలా ఉన్నాయి? అవి ఆడవాళ్ళు తెస్తే మనకేం తెలుస్తాయి, మనం పట్టుకెళ్తే తెలుస్తాయి. కూరలు తెచ్చి పడేస్తారు, మనం తింటాం అంతే. ఉన్నవి మనకి తెలవి. రేట్లు పెరిగిపోయి ఇబ్బంది పడుతున్నారు ప్రజలు అన్నారు కదా. రే అదేంటండి బా చెప్పండి. నీ మాట నీ పని పాలు తీసుకోవాలి అంతేనా. మనం పాలు తీసుకోవాలి. బాగానే ఉందండి. ఇక్కడ బాగానుందమ్మా. ఇప్పుడు పెట్టి బాగుంది.